Honorable District Collector Sri Vinay Krishna Reddy Sir garu, Honorable Additional Collector Local Bodies Ankit Sir garu, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డు సన్మానం అందుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులు, డిఫరెంట్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అండ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా శుభోదయం. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5 నాడు మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరము సెప్టెంబర్ 5 నాడు హాలిడే ఉండడం వల్ల మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఉపాధ్యాయ వృత్తి నిర్వహించినది చాలా మహోన్నతమైన, డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఉపాధ్యాయ వృత్తి నుంచే ఉద్భవించినటువంటి ఉపాధ్యాయ వృత్తి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కేవలం పాఠాలు చెప్పడం కాదు, తరగతి గదిలో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులు ఉంటే 40 రకాల మనస్తత్వాలు, విభిన్న ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి విద్యార్థులతో ఉపాధ్యాయుడు డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మనస్తత్వాలకు అనుగుణంగా సమన్వయపరుచుకుంటూ విద్యార్థులు నేర్పిస్తూ ఉంటారు. ఉపాధ్యాయునికి ముఖ్యంగా ఓర్పు, సహనము అనేటటువంటిది చాలా ముఖ్యము. విద్యార్థులు మనం ఎంత మంచి బోధనా పద్ధతులను ఉపయోగించి బోధన చేసినా కానీ తప్పులు చేయడం అనేటటువంటిది సహజం. అటువంటి తప్పులు చేయడాన్ని ఉపాధ్యాయుడు నిరంతరము గమనిస్తూ విద్యార్థులు నేర్చుకునేటట్లు ఎంతో సహనంతో తరగతి గదిలో కూడా బోధన నిరంతరము ఎంకరేజ్ చేస్తున్నాం. విభిన్న పాఠ్యాంశాలలో వెనుకబడిలాగా కానీ ఏదైనా ఒక పాఠ్యాంశంలో కూడా ఇష్టం లేకున్నా పిల్లలను మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు, మీరు ఖచ్చితంగా సాధించగలుగుతావు అని నిరంతరం ప్రోత్సహిస్తూ తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధన చేస్తాం. తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి ప్రేమను చూపెడుతూ ఉంటారు, అంతకంటే ఎక్కువ ప్రేమ అనురాగాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన విద్యార్థుల పట్ల నిరంతరము కురిపిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ బోధన చేస్తూ ఉంటారు. చాలా హానెస్ట్గా ఉంటారు ఉపాధ్యాయులు. హానెస్ట్గా ఉండి పిల్లలకు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూసి పిల్లల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ఉపాధ్యాయులు ఎంతో ఎనర్జెటిక్గా ఉండి తరగతి గదిలో నిత్యం పాఠ్యాంశాలు కేవలము నల్లబల్లపైన పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విభిన్న రకాలైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను డెవలప్ చేస్తూ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తూ ఎనర్జెటిక్గా ఉండి పిల్లల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు. దీనికి చక్కని ఉదాహరణ గురువు అబ్దుల్ కలాం గురించి తెలుసు. అబ్దుల్ కలాం గారు తన యొక్క గురువు కేవలము నల్లబల్లపైన పాఠాలు చెప్పుకుంటే అబ్దుల్ కలాం లాంటి రాకెట్ సైంటిస్ట్ మన దేశము చూసేది కాదు. తన గురువు కేవలం నల్లబల్లపైన పాఠాలు చెప్పకుండా ఒక సందర్భంలో విమానము ఏ విధంగా ల్యాండింగ్ అవుతుందనేటటువంటిది పిల్లలందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్ళి పక్షులను చూపెట్టి అది ఏ విధంగా సముద్ర పైన ల్యాండింగ్ అవుతుందనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పక్షి తన 2 కాళ్ళను వెనుకకు చాచుకొని
ల్యాండింగ్ అవుతూ విమానము ల్యాండింగ్ అయినప్పుడు చక్రాలను ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా ల్యాండింగ్ అవుతుందో పక్షి కూడా తన 2 కాళ్ళను వెనక నుండి ముందుకు తీసుకొచ్చి సముద్ర ఉపరితలం పైన ల్యాండింగ్ చేస్తూ ఉంటుంది. అది గమనింపజేశాడు అబ్దుల్ కలాం యొక్క గురువు. అది గమనించినటువంటి విద్యార్థులు అంత అద్భుతమైనటువంటి వేదవంతులను తయారు చేసుకోగలరు. ఈ విధంగా ఉపాధ్యాయుడు నిరంతరం తన విద్యార్థులకు తన శక్తి మీద కష్టపడుతూ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క సర్వతోభావం ముఖాభివృద్ధి కోసము కృషి చేస్తూ ఉంటారు. చాలా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాం. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ వచ్చినట్లయితే మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ క్లాసెస్ తీసుకుంటూ పిల్లలకు హైయెస్ట్ జీపీఏ రావాలని, తమ పిల్లలకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రిపరేటరీ సెలక్షన్స్ రావాలని కష్టపడుతూ ఉంటాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత సంతృప్తి మిగిలిన ఏ వృత్తిలో కూడా కనబడదు. ఒక 45 నిమిషాలు క్లాస్ తీసుకొని క్లాస్ బయటకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు కలిగినటువంటి సంతృప్తిని వెనకగలిగినటువంటి సంతృప్తి వస్తుంది. ఈ విధంగా ఎంతో కష్టపడుతూ ఉపాధ్యాయులు నిరంతరము సమాజ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ గారు, ఇతర పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల మన విద్యాశాఖ అధికారి గారి ప్రోద్బలంతో నన్ను నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు కోసం నామినేట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా నన్ను బెస్ట్ టీచర్గా సెలెక్ట్ చేస్తూ 5వ తేదీ రోజున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ గారికి మరియు ఆఫీసు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖలో నేను ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాం పీలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ 992 మంది పిల్లలు ప్రజెంట్ చదువుతున్నారు. అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలగా జిల్లాలో మా పాఠశాల ఉంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం కానీ, మోరల్ వాల్యూస్ నేర్పించడం కానీ, తర్వాత క్రమశిక్షణ ఉంచడం కోసం నాతో పాటు మా ఉపాధ్యాయ బృందం నిరంతరం ప్రయత్నం చేస్తుంది సార్. వాస్తవానికి నేను అవార్డు సెలెక్ట్ కావడానికి నేను గతంలో పనిచేసినటువంటి పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులే కారణం. ఇక్కడ వాళ్ళు నా ఆలోచన విధానాన్ని పిల్లల్లో కలిగించి పాఠశాల అభివృద్ధికి వారు సహకరించడం వల్ల నేను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. మా ప్రధానమైన అంశాలు విద్యార్థుల్లో కలిగించడానికి 3 ముఖ్యమైన అంశాలు. 1 క్వాలిటీ ఎడ్యుకేషన్, 2 మోరల్ వాల్యూస్ని పిల్లల్లో కలిగించడం, 3వది విద్యార్థులకు క్రమశిక్షణ గల పౌరులుగా తయారు చేయడానికి పునాదులు వేయడం. ఈ 3 అంశాలపైన మేము ప్రయత్నం చేస్తున్నాం. నాకు సహకరిస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవార్డు ఫంక్షన్కు నన్ను మళ్ళీ ఆహ్వానించినందుకు విద్యాశాఖకు, గౌరవనీయులు కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రూరల్ ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర ప్రముఖులు మరియు ఈరోజు వేడుకకు ఇచ్చేసినటువంటి వివిధ పాఠశాల ప్రథమోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జిల్లా విద్యాశాఖకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అవార్డు రావడానికి కారణమైనటువంటి నాకు స్కూల్లో పూర్తిగా సహకరిస్తూ నేను వేసిన ప్లాన్లను పక్కగా అమలు చేసేటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సమాజంలో ఒక అపోహ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు స్కిల్స్ లేవని, లేకుంటే
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదో, పాఠశాలలు సరిగా పనిచేయడం లేదో అపోహ ఉంది. మరి అలాంటి అపోహను తొలగించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేపట్టవలసింది. ఉపాధ్యాయులుగా మన యొక్క బాధ్యత ఆ ప్రజలను కలిగించాలి. మనం ప్రభుత్వ స్కూల్ అంటే నాణ్యమైన విద్య అందేటువంటి స్కూల్. మరి విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యం పొందే విధంగా చేసేటువంటి స్కూల్ ఏదైతే ఉందని అది ప్రభుత్వ పాఠశాల మాత్రమే అని మన తల్లిదండ్రులలో ప్రజలలో నమ్మకం కలిగించినప్పుడే మన విద్యా వ్యవస్థ మరింత బలపడుతుందని నా యొక్క నమ్మకం. అయితే ఇక్కడ టీచర్ అంటే కేవలం పిల్లలకు పాఠాలు బోధించడం మాత్రమే కాదు, పిల్లల యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క స్కిల్స్ను అంచనా వేసి మరి వాళ్ళలో నైపుణ్యాలు పెంపొందించడం కోసం నిరంతరం శ్రమిస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షించే టీచరే బెస్ట్ టీచర్ అని దానికి అభిప్రాయం. సో ఇదంతా కూడా మనందరం మన టీచర్లుగా మన విధులు వివర్తిస్తున్నాం. మరి ఈ రకమైనటువంటి పద్ధతిని ఇంకా ముందు కూడా అందరం కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మా డొకేషన్ స్కూల్ విషయానికి వస్తే గత 2 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలతో దూసుకోబోతుంది. ఈ సంవత్సరం 586 మార్కులతో జిల్లాలో అగ్రస్థానంలో ఈ రక్షిత ప్రభుత్వ స్కూళ్ళలోనే రికార్డు సృష్టించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ అంటే నాతో కలిసి పనిచేస్తున్నటువంటి నా సిబ్బంది ఇచ్చినటువంటి సహకారం మొదలైంది. ఎందుకంటే ప్లాన్ అనేది నేను చేస్తే దాన్ని అమలు చేసేది నా యొక్క సిబ్బంది. వాళ్ళు ఎంత కష్టపడి అంత నుంచి ఫలితాలు వచ్చినాయి. మరి ఒక్కటే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా 3వ ర్యాంకుగా ఈ మార్పు ఉండడం కూడా మన జిల్లాకి ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఎక్కువ మంది బాసర ఫెసిలిటీలో సీట్లు రావడం, 27 మందికి బాసర ఫెసిలిటీలో సీట్లు సాధించడం అనేది నిజంగా నాకు గర్వకారణం. ఎందుకంటే 600 మార్కులకి 550కి పైగా వచ్చిన మార్కులు 35 మందికి వచ్చాయి. 74 మందిలో 35 మందికి 550కి పైగా మార్కులు తీసుకొచ్చారు. దానికి ప్రధానమైనటువంటి దీని వెనుక ఉన్నటువంటి ప్లాన్ ఒకటే, ఏంటంటే కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పం నాకు ఉంది గట్టిగా. కార్పొరేట్ పాఠశాలలు కానీ పాఠశాలలు కానీ ఎందుకు ఇంత ముందుకు దూసుకెళ్తూనే మన ప్రభుత్వ పాఠశాలలో కొంచెం వెనుకబడుతున్నాయని సమాజం గమనిస్తుంది. కాబట్టి దానిని సమాజాన్ని దృష్టిలో నుంచి వరచాలనే ఉద్దేశంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన స్కూల్లో కూడా ఎందుకు ఉండకూడదని చెప్పి ఒక ఫోకస్ బ్యాచ్, డైరెక్టర్ స్పెషల్ బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ తయారు చేస్తుంటారు. అదే మా స్కూల్లో షైనింగ్ స్టార్స్ అని మెడికల్ లాంటి పిల్లలు 25 మంది సెలెక్షన్ ఎగ్జామ్ పెట్టి 74 మందిలో 25 మంది మెడికల్ లాంటి విద్యార్థులకు ఒక షైనింగ్ స్టార్స్ అని బ్యాచ్ పేరు పెట్టి వాళ్ళ నిరంతరం నా పర్యవేక్షణలో మరి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలే కాకుండా వారికి పాఠ్యేతర అంశాలు కూడా బోధిస్తూ వారు నిరంతరం అభివృద్ధిలో ఎలా తీసుకురావాలని, ఒక ప్రశ్న ఎలా తయారు చేయాలని, ఒక క్రియేటివ్ ఆఫ్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయడం కాదు, ఒక క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ ఏమీ కావాలి దానికి అనే విధంగా మా ఉపాధ్యాయ బృందంగా కష్టపడి సబ్జెక్ట్ని వాళ్ళకి క్షుణ్ణంగా నేర్పించి వాళ్ళు కన్ఫ్యూజ్ ఇస్తే అలాంటి ఫలితాలు మాకు సాధ్యమే. అదే ఎట్ ద సేమ్ టైం మిగతా యావరేజ్ పిల్లలను కూడా, వెనుకబడ్డ పిల్లలకు కూడా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి వాళ్ళు మరింత మెరుగుపరచడానికి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. 2 నెలలు ఎంతో కష్టపడ్డది కానీ ఫలితాలు మాకు సాధ్యం కాదు. సో ఈ సందర్భంగా నేను మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ రుణపడుతున్నాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవార్డు నాకే కాదు, నాకు వచ్చిందంటే టోటల్ మా స్కూల్ మొత్తానికి ఒక అందరికీ వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఇక మరి ఇంకొక విషయానికి వస్తే పాఠశాల అభివృద్ధిలో కీలకమైనటువంటి సమాజ భాగస్వామ్యం. ఆ యొక్క బీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసిన స్కూళ్ళలో వారి సహకారం బాగా ఉంది. సో అక్కడ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ మేము మెయిన్గా తీసుకొని వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మరొకమైనటువంటి కారణం. ఇంకా విద్యార్థులు నిజంగా ఒక టీచర్ ఎప్పుడు సంతోషపడతారంటే విద్యార్థులు వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వారు వివిధ రంగాల్లో స్థిరపడి తర్వాత ఎప్పుడో టీచర్ ముందుకొచ్చి ఫోన్ చేసిలో లేదో కనబడేప్పుడు పలకరించినప్పుడు కలిగే ఆనందం అనేది మాటల్లో చెప్పలేదు. అది ఇంత పెద్దదంటే మనం తీసుకునే ఈ అవార్డుల కంటే కూడా అదే గొప్ప అవార్డు అని నేను భావిస్తాను. ఎందుకంటే విద్యార్థుల సర్వతోముఖాలు ఉంటే మన ఆశయం కావాలి, అంతేగాని ఈ అవార్డులు అన్నిటికీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇతరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
National Children's Science Congress. Thank you. And in the same way, 2 times their projects selected for state level science exhibition, which was conducted by Agastya Foundation. And 1 time, my project is selected for national level science exhibition, which was held at Hubballi, Karnataka state. Thank you. And we synthesized artificial kidney stones by the using of chemicals like sodium oxalate and calcium carbonate. This was the great achievement of my children, and I am feeling very proud because I was the guide teacher for all these projects, and my seminar papers continuously 5 times selected for SERT Science Seminar on the occasion of National Science Day on 28th February. And till now I have received 7 awards. Among them, Mana Telugu Tejam, it was a national award on the occasion of P.V. Narasimha Rao Gari birthday ceremony, which was held at OU campus. And I have received Innovative Teacher Mentor Award from OU University and Telangana Government Cell. And recently I have received convocation from the Nenu Saitam Foundation. It was also great achievement in my life because I have received a doctorate, and my ambition is I would like to get my PhD. And on this occasion, I would like to thank you, my special officer madam, my teachers, and especially I am very thankful to my own kids. I have 2 sons. From childhood onwards, they have supported me. They understand my situation in every time, and I am very thankful to my husband, and I am very thankful to all the teachers, dignitaries, and my students' parents. Thank you, one and all. నిజామాబాద్ జిల్లా స్థాయి టీచర్స్ డే కార్యక్రమంకు సభాధ్యక్షత వహిస్తున్న మన నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరియు మా జిల్లా విద్యాశాఖ అధికారి ఈవో గారికి, వేదికపై వస్తున్న ఏడీ గారు, ఏసీ గారు, మరియు ప్రియమైన ఉపాధ్యాయులకు, సంఘ నాయకులకు, స్టేట్ డిస్ట్రిక్ట్ అవార్డు గ్రహీతలకు, పత్రికా పాత్రికేయులు అందరికీ నమస్కారాలు. మనకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆచార్య వృత్తి నుండి అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి పాల్పడుతున్న ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. ఈసారి ఎస్ఎస్సి ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా డిఓ గారి నాయకత్వంలో చాలా మంచి ప్రమాణాలతో కూడిన ఫలితాలు రాబట్టడంలో డీసీపీ పాత్ర ఉంది. మీ అందరి సహకారంతో నెక్స్ట్ ఇయర్ కూడా అన్ని రంగాలలో ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారు ఉపాధ్యాయ వృత్తిలో మొట్టమొదటిసారిగా వారి జీవితం ప్రవేశం పొందింది, ఉద్యోగం. వారు మైసూరులో ఉపాధ్యాయ వృత్తి చేసిన తర్వాత బెంగాల్ యూనివర్సిటీకి ఆహ్వానం వచ్చింది ప్రొఫెసర్గా పనిచేయడానికి. మైసూరు రాజు గుర్రాల బండి పెట్టింది, నేను ట్రైన్లో బెంగాల్ వెళ్ళాలి కదా అని. గుర్రాల బండి కూర్చున్న తర్వాత అక్కడ వారి శిష్యులు గుర్రాలను పక్క పెట్టేసి కాడి తన గుర్రాలు చేసుకుని రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్లారు. దాంట్లో ఆ కాడి వచ్చిన దాంట్లో ఎస్ నిజాలింగప్ప కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసిసి నేషనల్ ప్రెసిడెంట్ అయింది. అంటే గురువుకు మాత్రమే ఈ స్థానం దక్కుతుంది, శిష్యుల మధ్య ప్రేమాభిమానాలు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా,
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సమర్థవంతంగా పనిచేసింది సర్వపల్లి రాధాకృష్ణ గారు. అంతేకాదు మన దేశం నుండి రష్యాకు రాయబారికి వెళ్ళిన తర్వాత రష్యాలో అందరు కరుడుగట్టిన నియంత్రణ స్థానాన్ని మరణం పొందిన మహానుభావుడు సర్వపల్లి రాధాకృష్ణ గారు. ఇంగ్లాండ్లో ఎలిజబెత్ రాణి ప్రేమాభిమానం పొందిన మహానుభావుడు సర్వపల్లి రాధాకృష్ణ గారు. ఇలా రాష్ట్రపతి అయిన తర్వాత భారతదేశానికి అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ వస్తే ఇంగ్లీష్లో పార్లమెంట్ సభ్యులను పరిచయం చేస్తున్నప్పుడు ఇంత చక్కటి అలంకరంగా మాట్లాడే రాష్ట్రపతి ఉన్నారని ఆయన అమెరికా ప్రెసిడెంటే అవకాశం. అంటే అది ప్రపంచంలో అగ్ర దేశాల నాయకుల మన్ననలు పొంది దేశానికి విద్యారంగానికి ఒక తత్వవేత్తగా దేశానికి విద్యారంగానికి బలమైన పునాదులు వేసిన వారు సర్వపల్లి రాధాకృష్ణ గారు. వారి పాటలు ఉండడం ఇక అదే సమయంలో ఈరోజు మహాకవి తెలంగాణ కలదు నారాయణ జయంతి కూడా వారికి కూడా శుభాకాంక్షలు. ఇక మన జిల్లాలో చాలా అందరం బాగా కష్టపడుతున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తారు, ఉపాధ్యాయ వృత్తి చేసిన వారు ఏ వృత్తినైనా సమర్థవంతంగా పనిచేస్తారని మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం చెప్తారు. అదే మన జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఒకప్పుడు టీచర్గా 15-20 సంవత్సరాలు లైన్లో పనిచేసి ఈరోజు సమర్థవంతంగా నిజామాబాద్ జిల్లాలో ముందు వరుసలో తీసుకువచ్చినందుకు యువగారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వంకు విద్యారంగం పట్ల ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకొని పర్యవేక్షణ చేస్తూ అనేక మంది టీచర్ పోస్టులు భర్తీ చేసినందుకు, ప్రమోషన్ ఇచ్చినందుకు, మండలంలో ఒక 8 పోస్టులు ఇచ్చినందుకు, మరియు హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జ్ కాస్మెటిక్ విద్యార్థులు పెంచినందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మరొక మాట, మన నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో సార్ ఇంజనీరింగ్ కోర్సులు ముఖ్యమంత్రి గారు ఒప్పించి టీచర్స్ డే సందర్భంగా కార్యక్రమం డిఓ గారికి, డిఓ హెచ్ఎంస్కి, టీచర్స్కి, ఇక్కడ జిల్లా స్థాయి ఆఫీసర్స్కి, మండల స్థాయి ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. సో ఇది నెంబర్ 50 టీచర్స్ డే ప్రతి సంవత్సరం ఉంటుంది. టు రియలైజ్ అండ్ టు సెలబ్రేట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ టీచర్స్ మన సమాజంలో. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అండ్ ఒక అకాడమిషియన్ లాగా ఇట్ ఈస్ రిమెంబర్డ్ యాజ్ a profound impact on the students' life and of the teachers' life. And వారి జన్మదినోత్సవం ఫర్ టీచర్స్ డేలాగా ప్రతి సంవత్సరం మనం జరుపుతున్నాము. టీచర్స్ రోల్ సొసైటీలో ఎన్నో నీడ్స్ అందరికీ ఇక్కడ హాల్లో, మీటింగ్ హాల్లో ఇప్పుడు అదిలైనా all of them have been benefited from the good teachers. School, primary, high school, intermediate, college, different teachers, different forms of shape. ఒక శిల్పకార్ లాగా ఒక డిసార్టెడ్ షేప్లో ఒక లాగా ఒక కల్చర్ shapes the stone and creates a beautiful statue. అదేవిధంగా టీచర్స్ కూడా స్టూడెంట్స్కి షేప్ చేసి డిసిప్లిన్ ఇవన్నీ ఎడ్యుకేషన్తో మోరల్ వాల్యూస్తో ఇచ్చి స్టూడెంట్ ఈజ్ షేప్ అండ్ లైఫ్ the values of the values, moral values, lifelong help.
helpful for us. Every education system ఇప్పుడు ఇండిపెండెంట్ అయిన తర్వాత 1947 తర్వాత ఈ అకాడమిక్ ప్లాన్ ప్లానింగ్ కమిషన్ ద్వారా ఇప్పుడు ఈ 5 year ప్లాన్ ఒక ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఒక ప్రయారిటీ ఉంటుంది. అలా ఇప్పుడు డిఫరెంట్ కమిటీస్ ద్వారా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి స్టార్టింగ్ నుండి వస్తూనే ఉంటారు. అందువల్ల ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఒక ఫండమెంటల్ రైట్ కూడా, ఎడ్యుకేషన్ రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్, రైట్ టు లైఫ్ లాగా రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఐటీఈ పాస్ అయితే ఫండమెంటల్ రైట్. అదేవిధంగా యూ కెన్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ విద్య మీద. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఒక 5 trillion economy 2047 వరకు. ఇది 5 trillion economy భాగంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇది ఒక హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. వితౌట్ సాలిడ్ ఫౌండేషన్ అట్ ద గ్రౌండ్, ఒక బేస్ డీప్ ఉంటే ఫ్యూచర్ కూడా కొంచెం వీక్ అవుతాయి. సో అందుకని ఇప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎడ్యుకేషన్ మీద, సెంట్రల్గా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిస్టమ్ ఎడ్యుకేషన్. సో అందుకని ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మనం ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు others are involved at the geo program that education school development or learning other పాఠశాల మొత్తం కింద ఇన్వాల్వ్మెంట్ పెట్టి డైరెక్ట్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో స్ట్రక్చర్ కాకుండా డిఫరెంట్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా. సో మీరు చూస్తే 20 years 30 years బ్యాక్ ఒక కంపెనీ వస్తే ఇప్పుడు ఎక్కడ లేదు. కోడాక్ ఒక ఫోటో ఫిల్మ్ అందులో కెమెరా డిజిటల్ కెమెరా ముందు తీసుకుంటే స్టూడియోస్ పెట్టారు. సో ఈరోజు ఇప్పుడు అంటే నో వేరైటీ ఇస్తారు. కోడాక్ కెమెరా డిజిటల్. After the advent of the digital camera or the mobile camera facility వచ్చిన తర్వాత ఇవన్నీ all the shops and ఇవన్నీ closed down because they have to adapt to survival of the fittest ఉంటుంది. కాబట్టి they have to adapt according to the changing circumstances. So Kodak వాళ్ళు company వాళ్ళు they are not focused on the learning and the new things. ఇప్పుడు 2025లో students are also very aspirational and very information communication technology వలన they are also very much aware about the different aspects. అందుకని teachers are also expected to learn the different technology, different aspects. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్లో డిఓ గారు చెప్పారు artificial intelligence help the foundation and basic numeracy and education skills in part of the students. So ఇది ఒక అంశం ఉంది that artificial intelligence వల్ల. అదేవిధంగా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డిజిటల్ ఎడ్యుకేషన్ మీద బికాజ్ ఒక కాన్వెక్స్లో ఒక టర్మ్ ఉంటుంది that నార్మల్ ప్రాఫిట్ అంటే ఈవెన్ సూపర్ నార్మల్ ప్రాఫిట్. సో మనకి ఇది ఇన్నోవేషన్ చేయాలి. సో ఇన్నోవేట్ చేయడానికి ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ టీచర్స్ ట్రైనింగ్ కూడా సమ్మర్ హాలిడేస్లో స్కూల్స్లో. సో టీచర్స్ని కూడా స్కిల్స్ నైపుణ్యానికి పాలిష్ చేయడం కోసం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డిఫరెంట్ లెర్నింగ్ మెథడాలజీ ఇది మీద ఇది అంశం మీద ఇది కూడా అప్పుడు మనం ట్రైనింగ్ చేసాం.
So every day we have to evolve evolving the circumstances, evolve journey and the different methods to impart the learning to the students. కాబట్టి ఒక క్లాస్ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్ 50-60 స్టూడెంట్స్ ఉంటే డిఫరెంట్ అబిలిటీ ప్రతి స్టూడెంట్ ఇట్ ఇస్ ద జాబ్ ఇది మనది బాధ్యత టు ఐడెంటిఫై ద పర్టికులర్ స్టూడెంట్ అండ్ హౌ స్పెసిఫిక్ నీడ్ ఆఫ్ దట్ స్టూడెంట్ నీడ్. ఈరోజు పూజోత్సవం సందర్భంగా అందరూ స్టూడెంట్స్కి అలాగే టీచర్స్ అందరూ కూడా నాకు బాగుంటుంది. సో ఈ కార్యక్రమానికి చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి గారికి తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ అందరూ కూడా. సో మీ అందరికీ ఇప్పటికే మాట్లాడిన వాళ్ళందరూ టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. సో దానికంటే నేను ఇంతవరకు విన్న పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రోజులు 5వ తారీఖు నాడు ఇదే కార్యక్రమంలో మీ మీద ఉన్న నమ్మకాల గురించి నాకు స్టేట్మెంట్ మీరందరూ కూడా చూసారు. రిపీటెడ్గా చెప్పదలుచుకోలేదు, బట్ మీ అందరికీ తెలిసిన స్టేట్మెంట్. సో అది ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. అంతేకాకుండా ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో. సో దాన్ని మన ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుని ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తుందో అనేది మన అందరం కూడా. సో దాన్ని గుర్తుపెట్టుకొని మన జిల్లాని ఈ సంవత్సరం ఇంకా ప్రీవియస్ ఇయర్ కంటే రిజల్ట్స్ ఇంకా మంచిగా వచ్చేదానికి కృషి. సో దానికోసము ప్రభుత్వం నుండి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తుంది. సో మీ అందరికీ తెలిసిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే టీచర్స్ టు స్టూడెంట్ రేషియో అనేది మన దగ్గరనే. సో రీసెంట్లీ 2024లో రిక్రూట్మెంట్ అయ్యింది. అంటే ఇంత ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఇంతమంది మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా కానున్నారు. సో చూస్తే ఒక్కొక్క టీచర్స్ కొందరు ఇద్దరు ముగ్గురు మాట్లాడినా కానీ ఈ క్వాలిటీ మీరు ఈ టీచర్స్ పెట్టే ఎఫర్ట్ కానీ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా మీరు ఎక్కడ చూడలేదు. సో అంతటి హెచ్ఆర్ని రిక్రూట్ చేసేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది. రెండోది ఇన్ఫ్రా సంబంధించి. సో ఇన్ఫ్రా నేను దాదాపు ఒక 50-60 స్కూల్స్ నేను ఇప్పటికే మన జిల్లా లోపల చూస్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కనబడదు. ఏదైనా ఒకటి ఏసీలు పెట్టిన ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయేమో కానీ సఫిషియెంట్ ప్లే గ్రౌండ్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అలాంటి రూరల్ ఏరియాలు. ఇప్పుడు ఎవరైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ పెడితే నిజామాబాద్లో పెడతారు. ఇంతకుముందు లోకేశ్వర్ హెచ్ఎం గారు అంటూ నేను ఆ స్కూల్ కూడా విజిట్ చేశాను. సో ఆ ప్లేసెస్ చూస్తే ఓవరాల్ డెవలప్మెంట్ సంబంధించి పిల్లలకు ఓవరాల్ డెవలప్మెంట్ కావాలంటే క్లాస్ రూమ్ కావాలి, టీచర్ కావాలి. నేను ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ అందరూ స్పోర్ట్స్ మెటీరియల్ పట్టుకొని స్పోర్ట్స్ కూడా టీచర్స్ ఎంకరేజ్ చేస్తాం. సో ఒక విద్యార్థికి కావాల్సిన ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వం అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. చేసుకునే పిల్లలందరూ కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుండేదానికి మనం ఎఫర్ట్ పెట్టాలి. సో కొంతమంది టీచర్స్ మాట్లాడుతూ చెప్పారు, ఇంతకుముందు ట్రిపుల్ లోపల ఐఎస్ఏలో అడ్మిషన్స్ మన జిల్లా నుండే వచ్చాయి. అలాగే ఎస్ఎస్సీ లోపల 586 మార్క్స్ లోకేశ్వర్ స్కూల్ నుండి వచ్చినాయి ఒక అమ్మాయి. సో ఇలా సక్సెస్ స్టోరీ చూస్తే మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా దీనికి సరి రాదు. ఒకవేళ ఒక 587 మార్క్స్ ప్రైవేట్ స్కూల్ వచ్చినా కానీ మనతో సమానం కాదు. మనము ఎలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళని ఎలా తయారు చేస్తున్నాం అనేది. కొంతమంది స్కూల్స్ ఉంటాయి చాలా ఎఫిషియెంట్ స్టూడెంట్స్ని తీసుకొని నేను చూసేవాడిని 10th లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఇంటర్లో జాయిన్ చేసుకుంటారు, వాళ్ళకి ర్యాంక్ వస్తారు, ఆ ఫోటో అది కాదు. మనం తీసుకున్నప్పుడు స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, మన దగ్గర నుండి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది చూస్తే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చినంత సో చాలా బాగున్నాయి స్కూల్స్. సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే నేను చూసిన దాని ప్రకారం హెల్త్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా నేను పర్సనల్గా వెళ్ళి చూస్తూ ఉన్నా. సో చాలా బెటర్ ఉంది. ఎడ్యుకేషన్ లోపల ఎక్కడ కూడా మార్క్స్ లేకుండా కనిపిస్తూ ఉంది. సో దీనితో ప్రభుత్వం జిల్లా లెవెల్ లోపలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన చిన్న చిన్న అవసరాలు మీరే పూర్తి చేసుకోండి అని మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది.
దానితోని అమ్మ ఆదర్శ పాఠశాల కింద దాదాపు 42 కోట్ల రూపాయలు శాంక్షన్. సో ఇవే కాకుండా చిన్న రిపేర్స్ ఇట్లాంటివి ఏమున్నా కానీ నేను అందరికీ చెప్తున్నా, చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప మిగతా అన్నిటికీ కూడా మనం ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి మీకు స్టూడెంట్స్ కి మీరు బెటర్ గా టీచ్ చేసేందుకు అవసరాలన్నీ కూడా జిల్లా నుండి ఫుల్ఫిల్ చేస్తాం. ఇంతకుముందు స్కీమ్ లోపల మన ఉర్మణలో శాంక్షన్ అయ్యి కంప్లీట్ కాకుండా ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్. అంటే అది కంప్లీట్ అవుతుందా కాదా అని తెలియక కొన్ని ప్లేసులలో అయినాయి. బట్ మిగతా ఎక్కడ చూసినా కానీ మనం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. మీరు కూడా మీ టైం ఉండి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మాకు తెలియజేయండి. తెలియజేసి వాటి అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని రూరల్ ఏరియా విద్యార్థులకు కొంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అలాగే అదేవిధంగా మనకి గోడెగాం స్కూల్ చూశాను, 990 మంది, దాదాపు 1000 మంది. నేను ఇప్పటికీ ఇలాంటి స్కూల్స్ నేను చూడలేదు. నేను కూడా చాలా స్కూల్స్ విజిట్ చేసినాను, మిగతా జిల్లాలలో చూశాను. కానీ 1000 మంది ఉన్న స్టూడెంట్స్ పెద్ద పెద్ద కాంప్లెక్సెస్. వాడి స్కూల్ కూడా నేను బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ ఎవిడెన్స్ వచ్చే కంటే ముందు కూడా చూశాను సార్. చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. సో టీచర్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా కనిపిస్తా ఉన్నారు. సో అందరూ కూడా సమిష్టిగా మనం ప్రయత్నం చేసి ఈసారి మనం కొన్ని టార్గెట్స్ పెడతాం. ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ ని క్లాసిఫై చేసుకోవడం తప్పేం లేదు. బెటర్ గా వాళ్ళు చెప్పి ట్రైనింగ్ స్టాఫ్ ఏదో పేరు పెట్టినారు. సో బెటర్ గా చేసే వాళ్ళని మీరు ఇంకా ఈసారి ట్రిపుల్ లో అడ్మిషన్స్ పెంచాలి. ఇంకా బెటర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ వచ్చేదానికి స్టూడెంట్స్ టార్గెట్ చేయాలి. అలా బెటర్ స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళని కొంత ఇంటర్మీడియట్ ఓరియంటెడ్ గా, అంటే తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన దాంట్లో వెళ్ళేదానికి హెల్ప్ చేయండి. చాలా మందికి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉంటాయని తెలియదు, కొంతమందికి ట్రిపుల్ ఉంటుందని తెలియకపోవచ్చు. కొంచెం కృషి ఇస్తే తెలుస్తుంది. అందుకని మీరు ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళ గైడెన్స్ కూడా పెంచాలి. అందరికి గైడెన్స్ పెంచాలి. మనం క్లాస్ చెప్పినాము, మార్కులు వచ్చినాయి, కానీ మన స్టూడెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ట్రిపుల్ సీట్ రావచ్చు, మనం అప్లై చేసుకోవాలి. అది ఉంటుంది అని ఒకటి తెలియజేయడం లోపలనే చాలా మార్పు వస్తుంది. అందుకని టీచింగ్ తో పాటు గైడెన్స్ కూడా చేస్తూ ఉండండి. తర్వాత పూర్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేయాలి. సో పూర్ స్టూడెంట్స్ ని మనము వాళ్ళని ట్రిపుల్ ఐటీకో లేదు అని అంటే ఐఐటీకో ప్రిపేర్ చేసే బదులు వాళ్ళ లెవెల్ నుండి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ తీసుకొని రావాలి, ఈజీగా పాస్ అవ్వాలి, పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి. అలా వాళ్ళని టార్గెట్ చేస్తూ చేయండి. జనరల్ గా 10th క్లాస్ లోపల మనం లాస్ట్ 2-3 నెలలు ఎఫర్ట్ పెట్టడం, నేను ఆల్రెడీ డిఓ గారితో మాట్లాడాను. మనం 6 నెలల ముందే ఈసారి నుండి ఎఫర్ట్, సో 6 నెలల ముందే టార్గెట్ చేసేస్తే ప్రీవియస్ ఇయర్ వచ్చిన పర్సెంటేజ్ కంటే 10th క్లాస్ లోపల ఇంకా మంచి పర్సెంటేజ్ ఈసారి రావాలి. సో మన పారామీటర్ ఏంటి అని అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ని ఎంత ఇంప్రూవ్ చేస్తాము అనేది పెట్టుకొని చేద్దాము. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోటీ పడేటట్టు ఉన్నాయి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్. సో అదే ఎఫర్ట్ ఈసారి ఇంకొంత పెట్టి మీరు ఇంకా మంచి రిజల్ట్ సాధించాలని కోరుకుంటూ, దానికి జిల్లా యంత్రాంగం తరఫున ఏదైనా కానీ అసిస్టెన్స్ ఇచ్చేదానికి ఎడ్యుకేషన్ ని డిపార్ట్మెంట్ ని ముందుండి మా టైం స్పెండ్ చేయడం కానీ, ఉన్న రిసోర్సెస్ లోపల కొంత బెటర్ గా అలొకేట్ చేయడానికి కానీ మేము అందరము కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నాయకుడిలో మంచితనం నవతరానికి అమృతాన్ని అందిస్తుంది. The politician, he thinks about the next generation. The statesman thinks about, politician, he thinks about next election. Statesman, he thinks about next generation. ముందు తరాల కోసం ముందుకు నడుస్తున్న వ్యక్తి, ఆ ముందు తరాలను ఉవ్వెత్తు తరంగాలుగా మార్చే శక్తి ఉపాధ్యాయులకి ఉందని నమ్మిన వ్యక్తి. అందుకే ఉపాధ్యాయులకు తోడుగా నీడుగా చేదు. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి నాతో పాటు దేశంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు నీలకృష్ణ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు, డిఓ గారు అశోక్ గారు, మరి చింతయ్య గారు, అదర్ డిగ్రీ చూస్తున్నారు. అండ్ జిల్లా అన్ని గ్రామాల నుండి జిల్లా నుండి నలుగుల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇవాళ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా పాఠశాలలో మరి స్ట్రెంత్ పెంచి బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి హెడ్ మాస్టర్స్ కూడా అభినందన అసోసియేషన్ కొరకు అవార్డులు కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోబడ్డారో ఎవరికైతే హెడ్ మాస్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే ఇక్కడ 50% is in the government, 50% is in the private. Education is a must. Need of everybody. So again, గతంలో యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టాన్ని తీసుకున్నాం. ప్రతి శిక్షణ కంటే ప్రతి ఎవరైతే పౌరుడు ఈ భారతదేశం మెడ మీద కూర్చున్నాడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజానికి ప్రభుత్వం. ఎడ్యుకేషన్ has got a very important role. సో ఇక ముందు అనేవాళ్ళు చదువు లేని వాడు పశువుతో సమానం అని ఇట్లా. అంటే ఇవాళ అంటే నిజంగా కూడా ఇంత డెవలప్డ్ సొసైటీ ఇంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇంకా అంటే కులాలు మతాలు డిఫరెన్సెస్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కల్చరల్ డిఫరెన్సెస్ అటు ఇండియాలో ఇంకా ఉందంటే ఇండియా ఈజ్ సో డైవర్స్. ఇప్పుడు ఇండియా ఇంకా మనం ఇంకా కొంచెం వెనుకబడడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మీరు కేరళ బార్డర్ నుండి మెక్సికో బార్డర్ ఒకటే కల్చర్ ఉంటాయి. అదే ఇంగ్లీష్ మాట్లాడతారు, అదే కల్చర్ ఉంటుంది. మన దగ్గర గుజరాత్ ఒక కల్చర్ ఉంటుంది, అస్సాంలో ఒక కల్చర్ ఉంటుంది, మన దగ్గర కాశ్మీర్ ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారి ఒక కల్చర్. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. డైవర్సిటీ, లాంగ్వేజ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, హ్యాబిట్స్ డిఫరెంట్. So different cultures, different religions, different social thing అంటే అయినా కానీ ఇంకా కంట్రీ ఇంకా సంస్కృత మన ఇంకా డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ మనం యునైటెడ్ ఉన్నామంటే గ్రేట్. సో ఈ సందర్భంలో మన ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సరే రాజకీయాలకు పోకుండా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం మరి విద్యారంగంలో అన్నిటికంటే ముందు డెవలప్ అవుతుందని అనుకున్నంత మరి ఎడ్యుకేషన్ అప్పుడు కళ్ళు పెట్టలేదు. చివరికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేనటువంటి కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయననే మేనేజ్ చేస్తూ మరి ఇవాళ మనం చూస్తాం దగ్గర 22,000 crores ఇంకా బడ్జెట్ అరౌండ్ 10% బడ్జెట్లో 10% బడ్జెట్ మన ఎడ్యుకేషన్ పెట్టి గత 18 to 20 months చూస్తూ ఉన్నారు. మనం టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అదే అంటే హెచ్ఆర్ మొత్తం ఇంప్లాయ్ ప్రతి స్కూల్కు మనం ఒక పీఈసీ టీచర్ పెట్టినాం, పీడీలు పెట్టినాము, టీచర్స్ అపాయింట్ చేసినాము, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాము, ప్రమోషన్స్ ఇచ్చినాము, ఎస్ఐటీస్ కూడా ప్రమోషన్ ఇచ్చినాము. ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ గవర్నమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ, అది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే ఈ క్లాస్ రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి అదేవిధంగా మరి అంటే డైనింగ్ కానీ, కిచెన్ రూమ్లు, వాళ్ళ తర్వాత డైట్ షెడ్యూల్, ఈ మెన్యూ ఇదంతా కూడా చేంజ్ చేసి మనం రేట్ చేసి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టర్లో మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక రివాల్వింగ్ జరిగింది. అదే కాకుండా ఇవాళ మనం చాలా మంది ప్రైవేట్ వైపు చూస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అని చెప్పేసి మనం ప్రతి స్కూల్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం చేయాలి. ఇవాళ మనం ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ సెక్టర్. 5 సంవత్సరాలు నిండిన తర్వాతనే మనం అడ్మిషన్ ఇస్తామని అంటే ఆ తల్లిదండ్రులు 2.5 సంవత్సరాలకి ప్రైవేట్ స్కూల్లో నర్సింగ్లో పంపిస్తారు. అక్కడ నర్సింగ్ కానీ, తర్వాత ఎల్కేజీ అని, యూకేజీ అని, ఒక 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ పెంచుతాం, మన గవర్నమెంట్ స్కూల్ రావట్లేదు. అందుకని ఇవాళ మరి అంగన్వాడీ స్కూల్ తర్వాత ఏదైతే ఉందో మేము ప్రీ స్కూల్ కూడా మనము ఇలా ప్రైవేట్ స్కూల్తో అటాచ్ చేసి వాళ్ళని కూడా అక్కడ మీట్ చేసేసి ప్రైవేట్ స్కూల్కు ఇంకా అంటే అటువైపు చూడకుండా మనం అందించడానికి ఒకటి, తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి స్టాండర్డ్స్ పెంచుకోవడానికి
ప్రైవేట్ వైపు ఇలా తల్లిదండ్రులు చూడకుండా అవసరం ఎదుర్కొని కూడా నాకు తెలుస్తుంది. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను. చాలా గ్రామాలలో ఇప్పుడు మాట్లాడుతున్నారు దగ్గర 15 to 20 విలేజ్లలో ప్రైవేట్ స్కూల్ స్ట్రెంత్ బాగా పెరిగింది. స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే వాళ్ళు రియలైజ్ అయిన తల్లిదండ్రులు అక్కడ సోషల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటారు. ఉన్నటువంటి అంటే సామాజిక స్పృహ వాళ్ళు గ్రామ కమిటీ కావచ్చు, రేపు ఇంకా గ్రామంలో ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా మనం పంపించచ్చు. మరి ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుతుంది మనకు. ఇక్కడ బాగా మంచి హై క్లాస్ టీచర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే పంపిద్దామని చెప్పి మన బడి బాగా కూడా టీచర్స్ అందరూ కూడా మూవ్మెంట్ చేయడం వల్ల చాలా స్కూళ్ళలో జరిగింది. అది అక్కడక్కడ నేను జీవ గారు చూసుకున్నట్టు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంది, టీచర్స్ మనం తక్కువ ఉన్నారు. స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, టీచర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ అనుకున్న అవైలబుల్ రిసోర్సెస్ మొత్తం కూడా మనము అడ్జస్ట్ చేసి అందరూ కూడా ఇప్పుడు చాలా స్కూల్లో 3 స్కూల్లో నాకు కంప్లైంట్ వస్తే నేను చెప్పడం జరిగింది. అట్లా కొంచెం మీ వర్క్ ఫోర్స్ మనము ఇది మన మేనేజ్మెంట్ చేసుకొని మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పి భావిస్తాను. ఇప్పుడు ముఖ్యంగా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అన్నది మన దగ్గర ఇప్పుడు ఇంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ మార్కులు ర్యాంకులు వీటి మీదే డిపెండ్ అయింది ప్రైవేట్ సెక్టర్. సో అలా కాకుండా ఏమన్నారంటే ఇప్పుడు అప్ టు ఎస్ఎస్సీ వరకు అయితే వాళ్ళు ఎట్లాగో వాళ్ళు నాట్ స్పెషలిస్ట్ ఈ సబ్జెక్ట్ వాళ్ళు మాస్టర్ కాలేజ్ నేను మాస్టర్. సో దీంట్లో ఏంటంటే మనం కాంప్రహెన్సివ్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన స్టూడెంట్ తయారు చేయడం. పౌరులు మాత్రం పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకు ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుస్తూనే కాదు, వాళ్ళకి సమాజం గురించి తెలవాలి, వాళ్ళ సంస్కృతి గురించి తెలవాలి, వాళ్ళ హిస్టరీ తెలవాలి, మన పండుగల గురించి తెలవాలి, భాషల గురించి తెలవాలి, ఈ సమాజంలో పెద్దలను గౌరవించాలని మన మోరల్ వాల్యూస్ అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, లేకుంటే యోగా అనుకోండి, ఆల్ ఓవరాల్ కాంప్రహెన్సివ్గా ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ఆయన ఒక అన్ని రంగాలలో కొంచెం అవగాహన అందించాలి. సబ్జెక్ట్ మటుకే చెప్పేది ఒక సైన్స్ అంటే సైన్స్ చెప్పేసి ఎవరు బెస్ట్ ఉన్నారో వాళ్ళనే నలుగురిని కాన్సన్ట్రేట్ చేసి దీంట్లో వదిలేస్తే అది కొంచెం కరెక్ట్ కాదు. సో కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక మంచి పర్సనాలిటీ సమాజంలో మంచిగా ఒక ఉత్తమ పౌరులుగా తయారు చేసే విధంగానే మన ఎడ్యుకేషన్ ఉండాలని. తర్వాత నేను అడిగిపోయి లాస్ట్ బెంచర్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇంకా మొరలు మొదలే వాళ్ళు ఇంకా కూర్చొని కొంచెం మొరలుగా పైన ఉండండి, ఇంకా టీచర్ కూడా వాళ్ళు టీచర్ లేకుండా తల్లిదండ్రులు కూడా అంటే ఈ లాస్ట్ బెంచర్స్ మనం తప్పనిసరిగా వేయకూడదు. అది గివ్ ఎగ్జాంపుల్ వేరే లాస్ట్ బెంచర్స్ సచిన్ తెందూల్కర్ గారు, అమితాబ్ బచ్చన్, ఈవెన్ మోడీ, నరేంద్ర మోడీ గారు అంతా లాస్ట్ బెంచర్స్ లాస్ట్ బెంచర్స్ కాదు, టాపర్స్ క్లాస్ రూమ్ కాదు. దట్ ఈస్ వై అవర్ ఎయిమ్ షుడ్ బి టు డెవలప్ ద స్టూడెంట్ యాజ్ ఎ బెస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఒక సైన్స్లో మాస్టర్ ఇదే కాదు, క్లాస్ రూమ్లో క్యాంపెయిన్ కాదు, చూపించిన లైఫ్ అని నేను విశ్వాసం అంటే నిజంగా పూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఆ దిశగానే ఇప్పుడు ఒకరికి ఇంట్రెస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉంటారు. సంబడి మైనారిటీ గురించి మ్యాథమెటిక్స్, సంబడి గురించి ఇంగ్లీష్, సంబడి గురించి సబ్జెక్ట్, వాళ్ళకి ఇన్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినప్పుడే మనం కాంపిటేషన్ అన్ని రంగాల్లో మన దేశం అభివృద్ధి అభివృద్ధిలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి పనికొస్తాడు. అయితే టీచర్లో కూడా ఇప్పుడు అశోక్ గారు చెప్పారు, ఏదైనా ఇన్నోవేటివ్ ఆటమాడాలని టీచ్ చేస్తాం, మనం బట్టి పట్టిస్తాం, వాళ్ళు ఇండియా చేసుకుని స్కూల్స్ ముక్కుమాటిగా పట్టించే కాదు. టీచర్ షుడ్ బి ఇన్నోవేటివ్. ఇంగ్లీష్ ఒక పవర్ ఉంది. ఇప్పుడు నిజా యూ ఫర్గెట్, ఇప్పుడు సీ యూ రిమెంబర్, ఇప్పుడు డూ యూ నో ఇట్. సపోజ్ మీకు ఏదైనా ఒక ఫీల్డ్ గురించి చెప్పాలా, ఒక మోటార్ సైకిల్ గురించి చెప్పాలంటే మోటార్ సైకిల్ చూపించండి, ఒక కారు గురించి చెప్పాలంటే కారు చూపించండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎన్ని గీతలు చూసి కారు డ్రైవర్ ఇక్కడ ఉంటాడు, ఇక్కడ వెంకట సీట్ ఇలా ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయని చెప్తే అర్థం కాదు, కారు చూసి అర్థం. సో దట్ ద వే యూ టు ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. సో దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెపాసిటీ టీచర్స్ డెవలప్ అన్నమాట. అంటే మనం మోర్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఉంటారు. అగ్రికల్చర్ గురించి చెప్పాలనుకున్నాను, వ్యవసాయం గురించి టేక్ స్టూడెంట్స్ ఫీల్డ్ ఈజీగా అర్థమవుతుంది. దినమంతా ఏదో ఒక 10 నిమిషాలు లేదా ఎనీథింగ్ యూ వాంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి అని చెప్పి నేను కోరుకుంటూ, మరి నిజంగానే నిజామాబాద్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే విద్యా విభాగం తర్వాత మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో మనకు జీవన ఆధారంలో మరి పరిసర ఆధారంలో అధికారులు
పాఠశాలతో మన జిల్లా తప్పకుండా అమరాబాద్ జిల్లాగా ఎడ్యుకేషన్లో రూపుదిద్దుకుంటుందని చెప్పి భావిస్తూ మీరందరూ కూడా ఈ శ్రమ ఖచ్చితంగా వేసారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు చెప్పారు, శంకర్ గారు, సురేష్ గారు, వీళ్ళందరూ తర్వాత వీళ్ళందరూ వాళ్ళ టీమ్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ అది కూడా ఎట్లానంటే నిజంగా మీ స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ రిమెంబర్ బికాజ్ బికమ్ డాక్టరేట్ బికాజ్ యూ పీపుల్ మా ఉపాధ్యాయులు నాకు చెప్పడం వల్ల నేను స్కూల్ రిమెంబర్ స్కూల్ ఏజ్ టీచర్స్ నేను చదువుకునే మా స్కూల్కి వెళ్ళాను. నేను స్టూడెంట్ స్కూల్లో చదువుతున్నాను. నా స్కూల్ మా ఊళ్ళోనేమో 4వ తరగతి వరకు ఉండే, తర్వాత 5 నుండి 7 రాస్తాను, తర్వాత కల్వాడి స్కూల్ రాస్తాను. కల్వాడి స్కూల్ ఇప్పుడు లేదు. ఆ స్కూల్కి వెళ్ళి నేను కాంపౌండ్ వాళ్ళు ఆ 12 నుండి కాంపౌండ్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ప్రౌడ్ ఈ మనీ స్కూల్ స్టూడెంట్ అని. అట్లే మీరు కూడా భవిష్యత్తు కూడా ఏదైనా మీ స్టూడెంట్ ఒక మంచి స్థానంలో ఉండి మిమ్మల్ని సార్ మీరు బాగున్నా అడిగినప్పుడు ప్రౌడ్. సో ఈ విధంగా అంటే అంబిషన్ ఇది మంచి భారత పౌరులుగా మన దేశానికి సేవ చేసే వాళ్ళగా వాళ్ళ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతలు తీరే కాబట్టి దీనే నిర్మాతలు దీని లేకుండా ఎడ్యుకేషన్ కాబట్టి ఇది మీ ఇంపార్టెన్స్ మీరు గుర్తుపెట్టుకొని సమాజంలో పాత్రను గుర్తుపెట్టుకొని తప్పకుండా మనం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎవరైతే అవార్డు విన్నస్తున్నారో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ నేను సెలవుస్తున్నాను.
Thank you.